బృహస్పతి గోచారం 2026. బృహస్పతి గ్రహం ప్రస్తుతం మిథున రాశిలో వక్రి వెనుకకు నడుస్తున్నట్టుగా ఉన్నది. సాధారణంగా గురుడు ఒక రాశిలో దాదాపు 13 నెలలు ఉంటాడు. కానీ ఈ సంవత్సరం గురుగ్రహం 2 సార్లు రాశి మారుతుంది. ప్రస్తుతం గురుగ్రహం వక్రిగా మిథున రాశిలో ఉన్నది. ఈ గ్రహం మార్చి 11న మార్గి అవుతుంది, అంటే ముందుకు సాగడం ప్రారంభిస్తుంది. జూన్ 2న మిథునం నుండి కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. దీని తర్వాత నవంబర్ 1న గురుడు కర్కాటక నుండి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. మరియు తర్వాత డిసెంబర్ 13న సింహరాశిలో వక్రి అవుతాడు. ఈ సంవత్సరం గురు గ్రహం యొక్క స్థితి ఇలాగే ఉంటుంది. గురుడు జ్ఞానము, అదృష్టము, ధర్మము, విద్య, బుద్ధి, వివాహం, సంతానం, ధనము, న్యాయము వంటి పనులను ప్రభావితం చేస్తాడు. ఎవరి జాతక చక్రంలో గురుడు శుభస్థితిలో ఉంటే వారికి జీవితంలో విస్తరణ, విజయం మరియు శుభ ఫలితాలు ఇస్తాయి. ఈ గ్రహం అశుభ స్థితిలో ఉంటే వ్యక్తులు ఆత్మవిశ్వాసం లేకపోవడం, నిర్ణయాల్లో గందరగోళం ఉండడం, డబ్బు సమస్యలు కొనసాగడం వంటివి ఎదురవుతాయి. ఈ సంవత్సరంలో అన్ని 12 రాశుల వారికి గురుగ్రహం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం. మేషరాశి. ఈ సంవత్సరం ప్రారంభంలో మిథున రాశిలో గురువు కారణంగా విద్య, రచన, పోటీ పరీక్షలు మరియు చిన్న ప్రయాణాల్లో లాభం ఉండవచ్చు. జూన్ తర్వాత గురుడు కర్కాటక రాశిలోకి వెళ్తాడు. ఇది కుటుంబం, సుఖము, ఆస్తి, వాహనము, తల్లికి సంబంధించిన విషయాల్లో లాభాన్ని ఇస్తుంది. నవంబర్ 1 తర్వాత సింహరాశిలో గురువు రాక ఆత్మవిశ్వాసం, నాయకత్వ సామర్థ్యం మరియు సంతాన సుఖాన్ని పెంచుతుంది. వృషభ రాశి. ప్రస్తుతం గురువు ఆర్థిక విషయాలకు మంచిది. ఆదాయానికి కొత్త మార్గాలు ఏర్పడవచ్చు, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. జూన్ తర్వాత గురుడు కర్కాటక రాశిలోకి వస్తాడు. ఈ ధైర్యం పెంచి పనితీరును మెరుగుపరుస్తుంది. సోదరుల నుండి సహకారం లభిస్తుంది మరియు కెరియర్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. నవంబర్ 1 తర్వాత సింహరాశిలో గురుడు వచ్చినప్పుడు కుటుంబ బాధ్యతలు మరియు ఇంటి విషయాలు నిగ్రహం పాటించాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే సంబంధాలు పాడవచ్చు. మిథున రాశి. 2026 ప్రారంభంలో గురుగ్రహం చాలా శుభస్థితిలో ఉంది. ఎందుకంటే గురుడు ఈ రాశిలోనే ఉన్నాడు. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు జీవితానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. జూన్ తర్వాత గురుడు కర్కాటక రాశిలో వెళ్తాడు. ఆ తర్వాత గ్రహం డబ్బు, పొదుపు మరియు కుటుంబ సంబంధాలను బలోపేతం చేస్తుంది. నవంబర్ తర్వాత సింహరాశిలో గురువు వెళ్ళడం వల్ల సంభాషణ, మార్కెటింగ్, మీడియా మరియు విద్యకు సంబంధించిన వ్యక్తులకు లాభం ఉంటుంది. కర్కాటక రాశి. ఈ రాశి వారికి 2026 మధ్యలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే జూన్లో గురుడు ఈ రాశిలోకి వస్తాడు. ఇది ఆరోగ్యం మరియు జీవితంలో స్థిరత్వాన్ని పెంచుతుంది. కుటుంబంలో మరియు వ్యక్తిగత జీవితంలో సమతుల్యత తెస్తుంది. నవంబర్ 1 తర్వాత సింహరాశిలో గురువు వచ్చినప్పుడు లాభానికి కొత్త అవకాశాలు వస్తాయి. సింహరాశి. ఈ సంవత్సరం ప్రారంభంలో గురువు ఖర్చులను నియంత్రించడం సూచిస్తున్నాడు. ఈ ప్రజలు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. జూన్ తర్వాత గురుడు కర్కాటక రాశిలోకి వెళ్తాడు. ఇది ఆధ్యాత్మిక ధోరణి మరియు పరోపకార భావాన్ని పెంచుతుంది. నవంబర్ 1 తర్వాత గురువు సింహరాశిలోకి వస్తాడు. దీని శుభప్రభావంతో జీవితంలో పెద్ద సానుకూల మార్పు వస్తుంది. గౌరవం, పదవి, ప్రతిష్ట మరియు నాయకత్వం సామర్థ్యం ఉంటుంది. కన్యా రాశి. 2026లో గురువు కెరియర్ మరియు సామాజిక ప్రతిష్ట రంగాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. సంవత్సరం ప్రారంభంలో పని రంగంలో కొత్త అవకాశాలు మరియు ఉన్నత సహకారం లభిస్తుంది. జూన్ తర్వాత గురుడు కర్కాటక రాశిలోకి వెళ్ళి స్నేహితులు, నెట్వర్క్ ప్రణాళిక బలోపేతం చేస్తాడు. నవంబర్ 1 తర్వాత సింహరాశిలో గురువు అలసటను పెంచవచ్చు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. తులారాశి. 2026 సంవత్సరం ప్రారంభం గురువు అదృష్టము, ఉన్నత విద్య మరియు ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాడు. గురువు మీకు కొత్త దృక్పథాలు మరియు అవకాశాలను ఇస్తాడు. జూన్ తర్వాత గురుడు కర్కాటక రాశిలోకి వెళ్ళి కెరియర్, ప్రమోషన్ మరియు సామాజిక ప్రతిష్టను పెంచుతాడు. అక్టోబర్ తర్వాత సింహరాశిలో గురువులు స్నేహితులు మరియు సామాజిక వ్యాప్తిని పెంచుతాడు. వృశ్చిక రాశి. ఈ సంవత్సరం గురువు కొత్త అనుభవాలు ఇస్తాడు. సంవత్సరం ప్రారంభంలో గురువు పరిశోధన, రహస్యాలు మరియు పెట్టుబడి, డబ్బు సంబంధించిన విషయాలు లాభం ఇవ్వచ్చు. జూన్ తర్వాత గురుడు కర్కాటక రాశిలోకి వెళ్ళి అదృష్టము, ధర్మము, విద్య, ప్రయాణాలకు శుభంగా ఉంటాడు. నవంబర్ 1 తర్వాత సింహరాశిలో గురువు వెళ్ళడంలో కెరియర్లో పెద్ద మార్పు వస్తుంది. ధనురాశి. గురువు ఈ రాశి యొక్క అధిపతి. 2026 ప్రారంభంలో గురువు భాగస్వామ్యం, వివాహం మరియు వ్యాపార సంబంధాలను ప్రభావితం చేస్తాడు. జూన్ తర్వాత గురుడు కర్కాటకంలోకి వెళ్ళి అకస్మాత్తుగా లాభాన్ని ఇవ్వచ్చు మరియు మరింత బలంగా భావిస్తారు. నవంబర్ 1 తర్వాత సింహరాశిలో గురుడు లాభ అవకాశాలను పెంచుతాడు. మకర రాశి. 2026లో గురువు సంబంధాలు మరియు పని రంగంపై ప్రత్యేక శ్రద్ధను చూపిస్తాడు. సంవత్సరం ప్రారంభంలో కార్యాలయంలో పోటీ పెరుగుతుంది, కానీ తెలివిగా
పరిస్థితిని నిర్మించవచ్చు. జూన్ తర్వాత గురుడు కర్కాటక రాశిలోకి వెళ్ళి వివాహం, భాగస్వామి మరియు వ్యాపార ఒప్పందాలకు అనుకూలంగా ఉంటాడు. నవంబర్ 1 తర్వాత సింహరాశిలో గురువు ప్రణాళికలు విజయవంతం చేస్తాడు. కుంభరాశి 2026లో గురువు ఆరోగ్యము, దినచర్య మరియు పని పద్ధతిలో మెరుగుదల తీసుకువస్తాడు. సంవత్సరం ప్రారంభంలో ఉద్యోగం మరియు సేవా రంగంలో మంచి అవకాశాలు లభించవచ్చు. జూన్ తర్వాత గురుడు కర్కాటక రాశిలోకి వెళ్ళి ఆరోగ్యం మెరుగుదల, కార్యాలయంలో గౌరవం మరియు సౌద్యాల నుండి సహాయం పొందడానికి దోహదపడతాడు. నవంబర్ 1 తర్వాత సింహరాశిలో గురువు వెళ్ళడం వల్ల వైవాహిక జీవితంలో మరియు భాగస్వామ్యం బలంగా ఉంటుంది. మీనరాశి ఈ సంవత్సరం సృజనాత్మకత మరియు భావోద్వేగ సంతృప్తి కలిగిస్తుంది. సంవత్సరం ప్రారంభంలో గురువు విద్య, సంతానం మరియు ప్రేమ సంబంధాల శుభ ఫలితాలు ఇస్తాడు. జూన్ తర్వాత గురుడు కర్కాటక రాశిలోకి వెళ్ళి లాభం మరియు సృజనాత్మక పనులను పెద్ద విజయాన్ని ఆపాదించవచ్చు. నవంబర్ 1 తర్వాత సింహరాశిలో గురువు పని మరియు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించమని సూచిస్తున్నాడు. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.